నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆటో టైర్ పగిలిపోయి కూలీలకు తీవ్ర గాయాలు ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ తో ముంబై టీ కాంగ్రెస్ కు బిగ్ షాక్ కీలక నేత రాజీనామా వాలంటీర్లకు మరో షాక్ కేజ్రీవాల్ కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ తాండవ జలాశయంలో బోటు బోల్తా కాంగ్రెస్ పార్టీకి భారీ ఉరట పశ్చిమ బెంగాల్లో భారీ తుఫాన్ 5 మృతి 500 మందికి గాయాలు తెలంగాణలో దంచుకొడుతున్న ఎండలు వచ్చే 10 ఏళ్లలో భారత ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలి ప్రధాని మోడీ కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతం హులిబడి నుంచి ప్రతిరోజు మిర్చి పంట తెంచడానికి చిప్పగిరి గ్రామానికి చెందిన గ్రామస్తులు కూలి పనుల కోసం వెళ్తున్న ఆటో ఈ రోజు ఆటో టైర్ పగిలిపోయి కింద పడిన ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐపీఎల్ లో ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచి రాజస్థాన్ జోరు మీదుంది. మరోవైపు ముంబై ఆడిన 2 ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉంది. ఈ రోజు గెలిచి బోని కొట్టాలని ఎంఐ పట్టుదలతో ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 28 మ్యాచ్లు తలపడగా ముంబై 15, రాజస్థాన్ 12 మ్యాచ్లు గెలిచాయి. ఒక దాంట్లో ఫలితం రాలేదు. లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అసిత్నాథ్ తివారీ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వంతో పాటు అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ కు పంపించారు. రాజీనామాకు కారణం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లపై ఈసీ ఆంక్ష విధిస్తుంది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీపై పరిమితులు విధించగా తాజాగా రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్ఓలు మ్యాపింగ్ చేయాలని సూచించింది. ఎండియూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీకి పిలవకూడదని స్పష్టం చేసింది. ఇవాళ నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. ఆయనకు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్ ను తిహార్ జైలుకు అధికారులు తరలించున్నారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం
గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డును ఆనుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. నర్సీపట్నం నియోజకవర్గం పోగసిట్టిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు తాండవలో చేపలు రొయ్యలు వేటకు వెళ్లిన బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో తాండవ రిజర్వాయర్ బోటు ప్రమాదంలో ఒక వ్యక్తి గల్లంతవగా మరొక వ్యక్తికి స్థానికులు కాపాడారు. గొలుగుండ మండలం సాలిక్ మల్లవరం పంచాయతీ శివారు పోగసిట్లపాలెం గ్రామానికి చెందిన గరగల అప్పారావు అనే వ్యక్తి గల్లంతైనట్లుగా స్థానికులు సమాచారం. డైలీ ఫిషింగ్ వేటకు వెళ్తారు, అలాగే నైట్ కూడా వెళ్ళారు. వీళ్ళతో పాటుగా అదే ఊరు వాళ్ళు ఇంకో 3 బోట్లు వెళ్ళారు. నైట్ 11 అయ్యేసరికి రిజర్వాయర్ మధ్యలో వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు బోట్లోకి నీరు రావడం వల్ల బోట్ అమాంతంగా మునిగిపోయింది. దీంతో జిన్ని పోతురాజు అనేవాడిని పక్కనున్న బోట్ వాళ్ళు వెళ్ళి కాపాడారు. ఈ గరగప్పారావు కనిపించలేదు. అప్పటి నుంచి కూడా మాకు తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చాము. వచ్చి గజేతగాళ్ళని పంపించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పాం, వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఈ లోకల్ ఈ గజేతగాళ్ళని కూడా ఇంకా తెప్పిస్తున్నాం, తెప్పించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. 3,500 రూపాయల కోట్ల పన్ను డిమాండ్ల నోటీసులపై తాము ఎలాంటి చర్యలు తీసుకోమని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ విచారణ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టదలుచుకోలేదని సుప్రీంకోర్టుకు నివేదించింది. భారత్లోని పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాల్లో భారీ తుఫాన్ బీభత్సం సృష్టించింది. 2 చోట్ల భారీ తుఫాన్ కారణంగా ఒక మహిళతో పాటు 5గురు మృత్యువాత పడ్డారు. మరో 500 మందికి గాయపడినట్లుగా తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన షెడ్యూల్ కార్యక్రమాలు రద్దు చేసుకుని ఆదివారం రాత్రి జల్పైగురికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. తుఫాను బాధిత ప్రజలను పరామర్శించడానికి జల్పైగురి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించారు. తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి ఒక్కపోత తోడవుతుంది. ఈ క్రమంలో రాష్ట్రానికి వడగాళ్లు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 15 జిల్లాలకు ఏఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం నుంచి ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలకు ప్రభావితం కాకుండా ఉండాలంటే రాబోయే 5 ఏళ్లలో భారత ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90వ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మోడీ జూన్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 3వసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కావాల్సినంత పని ఉంటుంది. భారత స్వయం సమృద్ధి సామర్థ్యాన్ని పెంచాలి. ఇప్పటికే భారత బ్యాంకింగ్ రంగం లాభదాయకంగా మారింది. గడిచిన 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్త చర్యలతో క్రెడిట్ వృద్ధి కొనసాగుతుంది. 2018లో ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు 11.25% నుంచి 2023 సెప్టెంబర్ నాటికి 3% తగ్గింది. ప్రస్తుతం బ్యాంకుల్లో క్రెడిట్ వృద్ధి 15%గా ఉంది. ఈ విజయాలన్నింటిలో ఆర్బీఐ కీలక పాత్ర పోషించిందని మోడీ పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆటో టైర్ పగిలిపోయి కూలీలకు తీవ్ర గాయాలు. ఐపీఎల్లో నేడు రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఢీ. కాంగ్రెస్ కు బిగ్ షాక్, కీలక నేత రాజీనామా. వాలంటీర్లకు మరో షాక్. కేజ్రీవాల్ కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. తాండవ జలాశయంలో బోటు బోల్తా. కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట. పశ్చిమ బెంగాల్లో భారీ తుఫాన్, 5గురు మృతి, 500 మందికి గాయాలు. తెలంగాణలో దంచుకొడుతున్న ఎండలు. వచ్చే 10 ఏళ్లలో భారత ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలి, ప్రధాని మోడీ.
ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.